అంటే గురుగారు ఇప్పుడు ఈ పరాభవన సంవత్సరం ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రపంచంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ సంవత్సరం గురించి మీకిచ్చినటువంటి సందేశం ఏంటి? వారి యొక్క ఆశీస్సులు మాకు అందిస్తారని కోరుకుంటున్నా గురుగారు. మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఏంటంటే కాలం గత 3-4 నెలలుగా మనం అనేక చోట్ల పరిస్థితులు అన్నీ కూడా ఎంతో ఏమంటాం, ఎన్నో కష్టాలు పడుతూ ప్రజలందరూ కూడా ఎన్నో రకాల యుద్ధాలు. అసలు ఏంటి, నేను ముందు మనం కింద సంవత్సరం కూడా అనుకున్నాం, అసలు జీవితం అంటే ఏంటంటే కష్ట సుఖాలు మేలు కలయిక అంటాం. ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, ప్రతి మనిషి జీవితంలోనే ఉంటాయి. అలాగే ఈ సృష్టి దాంట్లో కూడా కొనసాగుతూ ఉంటే ఈ కాలక్రమంలో అన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవి అవి కూడా అనమాట. సో ఒక్కొక్క కాలాలలో ఒక్కొక్కటి చాలా ప్రస్ఫుటంగా కనిపించడం కాకుండా ప్రజలు చాలా ఎక్కువ కష్టాలకు లోనవ్వటం. అవి అదేంటి, అప్పటి గ్రహ సంచారాలు బట్టి కానీ, దేశకాల పరిస్థితులు బట్టి కానీ, రకరకాల కాలాల్లో మనుషులు రకరకాలుగా బాధలు పడుతుంటారు. ఇది మనం చూస్తున్నదే. ప్రతి మనిషి జీవితంలో మంచి రోజులు ఇలా వచ్చినట్టే దేశాలకి ప్రపంచానికి కూడా కొంత మంచి సమయం, మంచి కాలం రావటం, అన్ని చక్కగా జరుగుతూ ఉండటం, అన్ని చోట్ల అందరూ కూడా. ఇప్పుడు మధ్యలో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాలు ఎక్కడ ఏ వారసు లేకుండా ఏదో కొన్ని చోట్ల ఎట్లా ఉంటాయంటే అది పట్టుదలల మీద, పంతాల మీద అలా నిత్యం జరుగుతుండేవి కొన్ని ఉంటాయి. కానీ మేజర్గా అంటే ఏంటి, ప్రపంచం చాలా ఎఫెక్ట్ అయ్యి ఎంతో ఎక్కువ లెవెల్లో అనమాట. అంటే ఏంటి, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసేటువంటి యుద్ధాలు అనివ్వండి, పని ఏదో వైరస్లు అనివ్వండి, ఇటువంటివి రావడం జరగలేదు. ఎప్పుడో జరుగుతుంది ఒకసారి ఒకటి. మనం వరల్డ్ వార్ టైంలో చూసాం, ప్లేగ్ టైం చూసాం, మళ్ళీ మనం ఈ మధ్యనే మనం కరోనా టైంలో కూడా చూసాం కదా. మొత్తం ప్రపంచం మొత్తం స్తంభించిపోయేటట్టు ఈ రోజుల్లో ఏమవుతుంది, ఈ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చేసి ప్రతిదీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అయిపోయి. మనం ఇప్పుడు చూడండి, ఒక ఇంటర్నెట్ ఎక్కడో ఏదైనా దేశంలో ఇప్పుడు మనకి ఇరాన్ దగ్గర వారంతో అవుతుంది. సో అక్కడి నుంచి ఆ పక్క నుంచి మనం అదేదో జస్ట్ ఈ అమెరికాకేనూ మనం ఇరాన్కి అనుకుంటే సరిపట్లేదు కదా. ఆ ఎఫెక్ట్ అంతా అందరి మీద పడుతోంది. ఇదే మనం కింద సంవత్సరం చెప్పుకున్నప్పుడు అనుకున్నాం, ఏంటి వచ్చే సంవత్సరం చాలా మంది కొంచెం కష్టంగా ఉంటాయి, రకరకాల యుద్ధాలు వస్తాయి చాలా దేశాల మధ్య. అప్పటికి ఇంకా ఏంటి, ఈ రష్యా యుక్రెయినే జరుగుతోంది కానీ మిగతావన్నీ అనుకోలేదు మనం ఇవన్నీ వస్తాయని. సో ఇప్పుడు మనం అవే చూస్తున్నాం, ప్రస్తుతం జరుగుతున్నాం అన్నీ కూడా. దీనివల్ల ఏమైంది, ఎక్కడెక్కడో దేశాల్లో మనం ఇంత దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇంత కనెక్టివిటీ, ప్రపంచం మొత్తం ఇంత ఇంటర్ కనెక్టివిటీ అన్ని విధాలు అయిపోవడంతో అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా వచ్చినా కూడా అన్ని వ్యవస్థలు అన్ని దెబ్బతింటున్నాయి. అంతే కదా. ఇప్పుడు దాకా మనం ప్రస్తుతం చూస్తుంది ఆయిల్ ఇవి అంటున్నారు. దీంతో పాటు అక్కడంతా కూడా ఈ సీ లోపల చాలా కేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఆ కేబుల్స్ని కనుక ఇలా వీటిలో ఇంకా దాన్ని కూడా ఏదైనా డిస్ట్రాయ్ చేయడం కానీ, డిస్టర్బ్ చేయడం స్థితికి వెళితే అసలు ఈ ఇంటర్నెట్కు కొన్ని రోజుల పాటు కొన్ని దేశాల్లో చాలా డిస్ట్రప్షన్ వచ్చేస్తుంది, అంతరాయం కలగటం. అండ్ ఇప్పుడు మనకేమైంది, ఇంటర్నెట్ మీద విపరీతంగా మనం డిపెండ్ అయి ఉన్నాం. ప్రతి చోట కదా, అన్ని చోట్ల డిపెండ్ అయిన టెక్నాలజీ మీద ఎంత ఎక్కువగా డిపెండ్ అవడంతో ఎక్కడేం జరిగినా ఏంటి, సామాన్యుల జీవితాలు కూడా అది ఎంతో ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయి చిన్న చిన్నవి. ఇంతకుముందు ఎక్కడో లోకలైజ్డ్గా అనుకోవడం కాకుండా సామాన్యుల మీద కూడా చూపిస్తున్నాయి. ఇది మనం గత 2-3 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం 3-4 సంవత్సరాల నుంచి ఏంటి, ప్రస్తుతం అంతా పీరియడ్ కొంచెం బాగాలేదు ప్రపంచానికి, ఆ దశలో ఉన్నామని. ఆ దశలో కూడా మనం మధ్యలో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ 25-26 అన్నది మిడిల్ పీరియడ్ అనమాట. అందుకనే మనం ఇంత తీవ్రంగా చూస్తున్నాం అనేక పరిణామాలు కానీ, ఈ దుష్ఫలితాలు, ప్రభావాలు ఎన్నెన్నో చూస్తున్నాం. అవన్నీ కూడా కింద సంవత్సరం మనం అనుకున్నట్టుగానే నీటికి సంబంధించినవి, అగ్నికి సంబంధించినవి చాలా ప్రమాదాలు జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఉన్నాం. అండ్ ప్రజలు మనం నిత్యం చూస్తున్నాం, అక్కడ ట్రావెల్స్ బస్సు మధ్యలో సడన్ గా అంటుకుందని ఇట్లా అని మనం చాలా దురదృష్టంగా ఎన్నో. అంతేకాకుండా మామూలు మన ఎంతోమంది కుటుంబాల్లో కూడా ఎన్నో విధాలు సఫర్ అవుతున్న వాళ్ళని పాపం ఇలా అగ్ని వల్ల, నీటి వల్ల చూస్తూనే ఉన్నాం మనం. అది కూడా సో ఇది మనం ప్రస్తుతం ఈ పీరియడ్లో ఉండటంతో 25, 26, 27, 28 దాకా ఈ పీరియడ్ ఇట్లా కొనసాగుతూ ఈ 2 సంవత్సరాలు కొంచెం పీక్లో ఉంటుందని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. సో
గత ఏడాది లేకనే అసలు పేరే పరాభవం. పరాభవం అనేది ఏంటి? ఏదైనా అవమానం జరగటం అవి అనమాట. ఈ పరాభవం అనేది ఎప్పుడు మనం ఏదైనా మామూలుగా పరాభవం ఎలా చెప్పుకుంటామంటే, ఏదైనా నీకు ఒక తప్పు పని చేసినప్పుడో అన్యాయం చేసినప్పుడో పరాభవం జరిగింది అంటే అది అర్థం చేసుకోదగ్గది. అంతే. ఓకే, కానీ ఎంతో మంచివాళ్ళు, ఎంతో ధర్మంగా ఉండేవాళ్ళు కూడా పరాభవానికి లోనయ్యే కాలం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాలం ఈ పరాభవ ఉగాది. ఆల్రెడీ దీని లక్షణాలన్నీ కనపడుతూనే ఉన్నాయి మనకు. ఇది మన 60 సంవత్సరాల మన తెలుగు ఈ దాంట్లో ఇది 40వ ఈ సంవత్సరం మనకి అనమాట పరాభవం. సో ఇది 2-3 నెలల నుంచి దీనికి కనపడుతుంది. సో ఏంటంటే కాలం విపరీతంగా పరిస్థితులు ఉన్నప్పుడు పరాభవం అనేది ఏదో తప్పులు చేసిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళ పరాభవం అనేది సహజ లక్షణం లోకంలో. అంతేకాకుండా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నడుస్తున్న కాలము ఈ సంవత్సరం అంతా కూడా, రాబోయే సంవత్సరం అంతా కూడా ఇంకా 2 ఏళ్ళ దాకా కూడా ఆల్మోస్ట్ ఎంతో ధర్మంగా ఉండేవాళ్ళు, ఎంతో ధార్మిక సంస్థల్లో ఉండేవాళ్ళు, మంచి సాంప్రదాయాల్లో ఉండేవాళ్ళు, ఒక యోగ మార్గంలో ఉండేవాళ్ళు, ధ్యాన మార్గంలో ఉండేవాళ్ళు, ప్రజలందరికీ ఎంతో సహాయం చేస్తున్న వాళ్ళు ఎన్నో రకాలుగా. ఇవే కాకుండా ధర్మ మార్గంగా ఉంటూ నలుగురికి సహాయం చేస్తూ అసలు ఏమాత్రం స్వార్థానికి పోకుండా సహాయం చేస్తున్న వాళ్ళు కూడా పరాభవానికి లోనయ్యే కాలం, రాబోయే కాలం అంతా అన్నమాట జరుగుతుంది. అది ఇప్పుడు ఇది మనం వింటున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా. అంటే ఏంటి? పరాభవంలో ఎవరి వల్ల పరాభవంలోనూ అవుతారు? సమాజం వల్ల అవుతారు. సో సమాజం అంటే మళ్ళీ మనమే కదా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనమే కదా వీటిది. సో అంటే ఇప్పుడు కలి ప్రభావం, నేను చెప్తున్నాను, కలి పురుషుడి ప్రభావం విపరీతంగా ఉంది ప్రస్తుతం. అనేక వాటి యందు వ్యాపించి మనుషుల మనస్సులను ప్రవేశించి వారి ప్రారంభ కర్మలన్నిటిని ద్వారా ప్రతి మనిషిని ఒక మాయ కప్పేయటం అన్నమాట. ఆ కప్పేయటంతో ఏమవుతుంది? సత్యం అనేది గ్రహించకుండా వాళ్ళు చేస్తున్న అతి స్వార్థరహితంగా, ఏ స్వార్థం లేకుండా ఎంతో చక్కగా చేస్తున్నా అది మన కంటికి ఏమిటి? దాని వెనకాల ఏదో ఉంది, దాని వెనకాల ఏదో దుర్గుణాలు ఇవన్నీ ఆపాదించి ఆ మనిషిని పరాభవం చేద్దామని చూస్తున్నారు. ఇది మనం ఆల్రెడీ గత 2-3 నెలలుగా చూస్తున్నాం. ఎన్నో స్థాయిల్లో, ఎన్నో సంస్థల్లో, ఎన్నో రంగాల్లో, ఎంతమంది వ్యక్తుల చేత అది కూడా ఏంటి, ఉన్నతంగా పదవుల్లో, ఉన్నత స్థాయిలో ధార్మికంగా ఉన్నవారు కూడా వారు కూడా ఇటువంటి మాయకు లోనయ్యి ఇంకొకరిని ఈ విధంగా అని, ఇది ఏంటంటే కాల పరిస్థితే ఇట్లా ఉంది అని మనం అంతా గ్రహించాలన్నమాట. మనకి మన అదృష్టం కొద్దీ అసలు ఈ భారత భూమిలో జన్మించటమే మహాపుణ్యం అంటాం. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఈ భూమి మీద మనకి జన్మ కలగదు. మనం అనుకుంటాము ఏంటంటే, నాయన ప్రతి వాళ్ళు మనకున్న బ్లెస్సింగ్స్ మనం గ్రహించాం. ఎంత అదృష్టవంతులు, ఎన్ని విధాలు మన అదృష్టం అనేది మనం గ్రహించాం అనమాట. అసలు మనకున్నంత ఈ భూమిలో మీద ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలో ఎక్కడుంది మనకి చెప్పండి. మన వాళ్ళు అందరూ అంటారు కానీ, మీకు అమెరికా నుండి, పాకిస్తాన్ నుండి, రష్యా నుండి, చైనా నుండి ఎక్కడికి వెళ్ళినా ఏ దేశాలలోనూ లేనటువంటి స్వేచ్ఛాయుతమైన జీవితం ఇక్కడ గడపచ్చు. నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు బ్రతుకుతున్నారు. అక్కడ వాళ్ళు పెట్టిన రూల్నే పాటించాలా. ఇక్కడ అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఒక రూల్స్ పెట్టుకుని ఆ విధంగా కూడా జీవించే అవకాశం ఇక్కడ భారతదేశం చక్కగా ఉంది కదా. చక్కగా ఉంది. అసలు ఎలా చెప్తారంటే, నేను భారతదేశం కనుక సుభిక్షంగా చక్కగా పూర్తిగా ఉంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది అని అంటారు. ఇక్కడ ఇది అటువంటి కర్మభూమి అన్నమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామే, సాక్షాత్తు అవతార పురుషులు భగవంతుడే ఎన్నో అవతారాలలో సంచరించిన ప్రదేశం కదా ఇదంతా. ఇటువంటి ప్రదేశం అంటే ఎంత పవిత్రమైన, ఇటువంటి చోట జన్మించడమే మన అదృష్టం. జన్మించడమే కాకుండా ఎన్నో తరాల నుంచి ఈ భూమిని ఇక్కడ మనందరినీ కూడా ఎంతో జ్ఞానంతో సుసంపన్నం చేస్తూ, ఒక మంచి దిశ నిర్దేశం చేస్తూ ఉన్నవాళ్ళు ఆదిశంకరాచార్యుల నుంచి మన గురు పరంపర అలా కొనసాగుతూ వస్తుంది. ఇంత విశేషమైనటువంటి గురు పరంపర ఇంకెక్కడ ఏ దేశంలో కానీ, ఏ జాతిలో కానీ మనకి ఇక్కడ కనపడదు, మన దగ్గర కనిపిస్తున్నట్టు. దాన్ని మనం చక్కగా మంచి మార్గంలో తీసుకుని
మనం మంచి పథంలో పయనించాలి. మనకి ఎవరికైనా కావాల్సిన మంచి పథంలో అంటే మన జీవితం చల్లగా నడగాలి. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి? ముందర వాళ్ళు అనుకునేది మన జీవితం సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా జరగాలి. పిల్ల పాపలతో తన కుటుంబం, తన స్నేహితులు అందరూ బాగుండాలి అనుకుంటారు. బంధువులు, స్నేహితులు అందరూ బాగుండాలి, ఇవే కదా మనం అనుకునేది అందరం కలిపి. సో అలా ఉండాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం బుద్ధిని కూడా ఆ మార్గంగా పయనింపు చేసుకుంటూ, అంటే పిల్ల పాపలతో బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ బాగుంటే మన సమాజం అంతా మనం బాగుంటాం. అందరూ కూడా వీళ్ళందరూ మన బంధువులు, స్నేహితులు, మన కుటుంబాలు అందరూ కలిసి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే మన కుటుంబమే కాకుండా మన చుట్టుపక్కల ఉండే ఈ బంధువులు, స్నేహితులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రభావితం చూపిస్తారు. అందరం బాగుంటే మనం బాగుంటాం అప్పుడు, అంతే కదా. మన కుటుంబంతో పాటు బంధువులు, స్నేహితులు అందరూ కూడా బాగుండాలి ఎప్పుడు కూడా, అప్పుడు చక్కగా బాగుంటుంది. ఇది మనకి ఎన్నో తరతరాలుగా మహనీయులు జన్మించి మనకి చెప్తూ వస్తున్నారనమాట. అసలు ముందు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మామూలు కొన్ని చూసుకుందాం. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి. వర్షాలు చక్కగా పడతాయి, పంటలు బాగా పండుతాయి. అంతేకాకుండా అసలు ఆగస్టులో మంచి వర్షపాతం ఉంటుంది ఈ సంవత్సరం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్ అప్పుడంతా కూడా మనకి మంచి వర్షాలు వస్తాయి ఈ సంవత్సరం పాటు. అలాగే భారతదేశం ఎకనామికల్గా చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్లీ మనకి చాలా బాగుంటుంది మన దేశానికి అనమాట. వేరే ఇప్పుడు అమెరికా అటువంటి చోట్ల కొన్ని దేశాల్లో ఈ ఎకానమీ దెబ్బతిని యుద్ధాల వల్ల వాటన్నిటి వల్ల కానీ అనేక కారణాల వల్ల అక్కడ దెబ్బతింటుంది. కానీ మన దగ్గర భారతదేశంలో మాత్రం అందరు బాగుంటారు. ఆర్థికంగా చాలా కుటుంబాలు మంచి స్థితిలోకి వస్తాయి, ప్రజలందరూ ఆర్థిక స్థితిలో బాగుంటుంది. అలాగే జనరల్గా కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పానే, కాలం బాగాలేకపోవటం వల్ల ఏంటి, ప్రపంచంలో అశాంతి ఉండటము, మనుషుల మధ్య లేనిపోని ఏమంటాం మనం మిస్అండర్స్టాండింగ్స్ అంటామే, వాళ్ళు మంచి జరగబోతే అది మన చెడుగా అనిపించటం మనకి చూడటం. అలాగే అసలు ఒకళ్ళకొకళ్ళు మనుషులకి ఉన్న సెన్సిటివిటీ తగ్గిపోవటం. ఒక మనిషి బాధని పాతకాలంలో పక్క మనిషిని బాధను పంచుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, మానవతా విలువలు అంటామే మనం. ఇటువంటివన్నీ బాగా తగ్గిపోతున్నాయి అనమాట ఆ టైం ఇప్పుడు. బట్ ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఇది సామాన్యంగా ఇప్పుడు మామూలుగా మనం అన్ని పంచాంగాల్లో చూస్తాం, అన్నిటికీ ఒక్కొక్క రాశులకి ఆదాయ వ్యయాలని ఇస్తారు కదా. ఇవి ఒక విధంగా ఏంటంటే జనరలైజ్డ్ ఇండికేషన్స్ అంటాం, అంటే సామాన్యంగా సూచింపబడేవి. ఇన్ని కోట్లాది మందికి ఇది అప్లై అవుతాయని కాదు, బట్ జనరల్గా సూచింపబడేవి ఇవన్నీ. అలా చూస్తే కొన్ని అక్షరాలతో కనుక పేర్లు ప్రారంభమయ్యే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది. ఒకటి నేను ఆల్ఫాబెట్లా చెప్తాను, A1 ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి అనమాట, అంటే ఆ అంటాం మన తెలుగులో. అలా ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి Cతో 1, Dతో 1, మళ్ళీ Gతో 1, H1, K1, M1, N1, R, S, మళ్ళీ V. ఈ అక్షరాలతో స్టార్ట్ అయ్యే వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళందరికీ, అంటే ఆ ఉచ్చారణతో వచ్చే పేరు అనమాట. ఆ ఉచ్చారణతో పేర్లు ఇప్పుడు M అంటే ఏదైనా మాధవరావు, అంటే మానస్ అని, ఇట్లా ఏదైనా ఉండదు. మా అనే అక్షరం, ఆ అక్షరం ఆ వైబ్రేషన్తో వీటన్నిటికీ అక్షరాలు ఏంటంటే మన పేరు, ఆ పేరు కూడా ఏంటి ఎక్కువగా ఏదైతే మనని పిలువబడుతుందో పూర్తి పేరు మనం చూసుకోక్కర్లే. మనం ఇప్పుడు మీరు సత్యం గారు అనుకోండి, ముందు వెనకాల ఏవో పెట్టుకుని ఉండొచ్చు మనం, కానీ అందరినీ అంటారు. అప్పుడు అంటే మొదటి ఎస్ అంటే సా అనమాట. సో ఈ పేర్లతో ఇప్పుడు నేను చెప్పిన ఈ అక్షరాలన్నీ ఉన్నాయి. ఈ అక్షరాలు ఉన్న వాళ్ళందరికీ ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా, ప్రతి సంవత్సరం ఈ కాల ప్రవాహంలో అసలు పాత రోజుల్లో పంచాంగ శ్రవణం అనేది, మొట్టమొదటి రోజుల్లో పంచాంగ శ్రవణంలో ఇప్పుడు చెప్తున్నట్టు ఈ పార్టీలు గెలుస్తాయా, ఈ ఎలక్షన్లు వస్తాయా, ఏమీ చెప్పేవాళ్ళు కాదు. పంచాంగ శ్రవణం అనేది మొట్టమొదట్లో చెప్పేది ఏంటి, వాతావరణ పరిస్థితులు సామాజికంగా ఎలా ఉంటుంది, ప్రపంచానికి ఎలా ఉంటుంది, గ్రహ సంచారాలు ఎలా ఉంటాయి, దానివల్ల పంటలు ఎలా పండుతాయి, మానవుల జీవితాలన్నీ ఎలా ఉంటాయి. కానీ ఇండివిజువల్గా దాన్ని తీసుకుని చెప్పడం అనేది ఇంతకుముందు లేదు. ఇది రాను అన్నిట్లో వెళ్ళిపోతున్నట్టు. ఇప్పుడు జ్యోతిష్యాన్ని చివరికి గుర్ర పందాలకి వీటన్నిటికీ కూడా ఎలా వాడేస్తున్నారు, క్రికెట్ మ్యాచ్లకి వాడుతున్నట్టు అట్లా అయిపోతుంది. ఒక మంచి
సమాజం అంతా బాగుండాలి, ఈ సృష్టి మొత్తం బాగుండాలి, విశ్వం బాగుండాలి అని ఎవరిచ్చారు మనకి? మహర్షులు ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానం ఇదంతా కూడా కదా. ఆ జ్ఞానంలోనే ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ ఉద్భవించింది, వాటిని ఇచ్చే వాటిని చివరికి ఇలా వాడుకుంటున్నాం మనం. జీవితానికి వెలుగు చూపేదే జ్యోతిష్యం అని. అంతే కదా. జ్యోతిష్ శాస్త్రం అంటేనే, జ్యోతిష్ అంటే అది దాన్ని ఎలా మన వేదాంగాల్లో కన్నుతో పోలుస్తారు, కంటితోనే మన ఈ ప్రపంచాన్ని చూస్తామంటే అంతది అనమాట. అసలు జ్యోతిష్యం అనేది చివరికి ఇప్పుడు మామూలుగా ఇండివిజువల్గా జాతకాలు చూసుకునే స్థితికి వచ్చేసింది. కానీ జ్యోతిష్యం అనేది, జ్యోతిష్య శాస్త్రం పరిధి అనంతమైనది అనమాట. అసలు మనం ఇప్పుడు వాళ్ళకి అసలు చాలా అతి తక్కువ జ్యోతిష్ గురించి తెలిసింది. దాంట్లో ఎన్నో శాస్త్రాలన్నీ నివిడిపోయి ఉంటాయి దాంట్లో. అంత అద్భుతమైన శాస్త్రం అది. సో దాంట్లో పాత రోజులు ఏం చేసేవాళ్ళంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అసలు ఈ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, సో గ్రహస్థితుల వల్ల ఏంటి, ఈ కాస్మిక్ వైబ్రేషన్స్లో కూడా తేడా వస్తుంది. గ్రహస్థితులు అంటే ఆ గ్రహాలు ఒక్కొక్క పొజిషన్స్ ఒక్కోదానికి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా యూనివర్స్ అంతా ఈ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, ఈ కాస్మిక్ వైబ్రేషన్స్ కూడా వీటిలో తేడా వస్తూ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇండివిజువల్స్గా మనం అందరం కూడా అసలు పాత రోజుల్లో పేర్లు నేను చెప్తాను, పేరు పెట్టడం అనేది కూడా ఎలా పెట్టేవాళ్ళు, వాళ్ళ నక్షత్రం ఏ నక్షత్రంలో పుట్టారో చూసి ఆ నక్షత్రానికి ఏ అక్షరంతో వైబ్రేషన్ ఉంటే వీరికి మంచిది వీళ్ళకి అనే దాంతో చెప్తుండేవాడు. సో అలా ఇప్పుడు నేను చెప్పిన ఈ అక్షరాలన్నీ ఉన్నాయి చూస్తారా, ఈ అక్షరాలతో స్టార్ట్ అయ్యే పేర్లు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం గ్రహస్థితులు బట్టి వచ్చే ఈ వైబ్రేషన్స్ అన్నీ కాస్త పాజిటివ్గా ఉండి వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అండ్ సంతోషంగా కూడా ఉంటారు అన్నమాట. మానసికంగా కూడా సంతోషంగా ఉండి ఉంటుంది. అయితే దేనికైనా కూడా మానవ ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కదా. సో నా అక్షరం బాగుంది కదా, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకోను. ఏంటంటే మన దగ్గర ప్రతిదీ ఇట్లా గవుక్కుని వెళ్ళిపోతారు అనమాట. ఈ అక్షరంతో నా పేరు స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా నేనేం చేసినా పర్వాలేదు అనుకోకూడదు. ఇవి ఎప్పుడంటే ఇప్పుడు సపోజ్ మిగతా అక్షరాలు ఉన్నాయనుకోని ఆయన, ఓకే, వాళ్ళకి ఏదైనా ఒక పనికి 100% చేయాలంటే వాళ్ళు 100% దానికి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తే వీరు 50% పెడితే చాలు ఈ సంవత్సరం. మిగతా 50% మీకు ఆ వైబ్రేషను, మీకు ఈ టైము, ఈ పీరియడ్, ఈ కాలం మీకు ఇస్తోంది. ఈ కాలం అంతా మీకు ఇస్తోంది అనమాట మీ అందరికీ. సో జస్ట్ సగం ఎఫర్ట్తోని మీరు అంత ఆనందాన్ని పొందగలుగుతారు. అన్నిట్లో మనం పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండి మంచి పనులు చేస్తూ మంచి చేస్తుంటే ఇది ఇంకా పెరుగుతుంటుంది. అంటే జస్ట్ ఒక 20% పెట్టినా మనం చేరగలుగుతాం, మనం తొందరగా అయిపోతే మనకి అనమాట. అండ్ పనులు తొందరగా అయ్యి ఉంటే దానివల్ల సంతోషంగా ఉంటాయి కదా, అన్నీ కూడా సుఖ సంతోషాలతో గడుస్తాయి. సో ఈ సంవత్సరం అంతా ఇలా అందరికీ వీళ్ళందరికీ కూడా బాగుండిపోతుంది. అలాగే ఈ సంవత్సరం ఇంకోటి కూడా ఏంటి, మామూలుగా వారాల్లో కూడా ఏంటైనా సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, ఈ 4 వారాల్లో పుట్టిన వారికి బాగుంటుంది ఈ సంవత్సరం. ఈ 4 ఇవి చెప్తున్నానే ఒక జనరలైజ్డ్ ఇండికేషన్స్ లాగా. అలానే ప్రతిదీ దీనికే ఆపాదించుకోకండి మనం. మిగతా రోజుల్లో పుట్టిన వాళ్ళు బాగుంటుందని కాదు, వీళ్ళు ఎఫర్ట్ కొంచెం తక్కువ చేసినా ఫలితం బాగా కనిపిస్తుంది వీరికి. ఇదనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా ఎన్నో రకాల సిద్ధాంతాలతో కలిపి ఈ చెప్పని ఒక యూనివర్స్ వైబ్రేషన్ అని ఉంటుంది, యూనివర్సల్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఈ గ్రహస్థితి ఉంటాయి. వీటిలన్నిటినీ ఒకదానికొకటి ఆపాదించుకుంటూ కోరిలేట్ చేసుకుని చెప్తున్న విషయాలు అన్నమాట. ఏమా ఇవి మామూలుగా సామాన్య మానవుల జీవితంలో. ఇంకా ప్రపంచపరంగా ఇలా చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా వర్షాలు బాగుంటాయి, అయితే ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ వేసవకాలం తొందరగా వెళ్ళిపోతుంది. ఇంత ముందులా కాకుండా ఈసారి మనకి మే మధ్యకల్లా వేసవకాలం వెళ్ళిపోతుంది. అండ్ ఏప్రిల్ మేలో ఒక 2-3 సార్లు అకాల వర్షాలు పడి 2 రోజుల పాటు మనకి ఇప్పుడంతా ఈ మామిడి పంట వస్తుంది. దురదృష్టం కొద్దీ ఆ మామిడి పంట కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ప్రజలు ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షాల టైంలో. ఈ ఏప్రిల్ మేలో ఒకటి, అలాగే ఆగస్టు నెలలో ఇందా చెప్పాను బాగా పడతాయి వర్షాలని. ఆగస్టు నెలలో ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఎట్లా అంటే ఒక 3 రోజుల పాటు ఎడతెరపు లేని వర్షం పడుతుంది. 2-3 రోజులు అసలు అసలు సూర్యుడే కనపడినంత వర్షం పడుతుంది 2 రోజుల పాటు. ముసురు లాగానండి ఏదండి కంటిన్యూస్ 2-3 days అలాగా. అది ఆగస్టు, మళ్ళీ అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా ఈ వర్షపాతాలు ఉంటాయి. సో ఇట్లా ఉంటున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ముందు సూచనగా తెలుస్తుంది కాబట్టి
ఆ టైంలో ప్రయాణాలకి వాటికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే మనం జాగ్రత్త పడగలుగుతాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా నీటితో కానీ అగ్నితో కానీ అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం కూడా ఈ రెండిటితోనూ అందరూ ఇది ఏంటంటే మన శాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ బాగుండాలి, మనుషులందరూ బాగుండాలి, మనంతా బాగుండాలని మహర్షులు మనకి సూచించినవి ఇవన్నీ అన్నమాట. ఇవి ఏదో తేలిక విషయాల్లాగా కొట్టిపారేయకుండా ఇవి ప్రతిదీ అది చెప్తానే పాటిస్తూ మనం వెళ్తే అప్పుడు మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం సంతోషంగా ఏంటంటే కొన్ని దుర్ఘటనలు వాటి నుంచి మనం తప్పించుకొని బాగుండగలుగుతాం. ఇవన్నీ ఇవి ముందరే మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఈ విధంగా జరుగుతుందని. అప్పటికి ఏంటి చెప్తున్నాను కదా, ఇవి ముందు నుంచి మనం వింటున్నాము, ఎంతమంది మనకు చెప్తున్నారు. అప్పటికి ఏంటంటే మన బుద్ధి మంచి మార్గాన్ని పోదనమాట. సో ఆ పోయేలాగా గట్టి సంకల్పం చేసుకుని ప్రతిరోజు దేవతలను ఆరాధించి, ముఖ్యంగా ఈ సంవత్సరానికి విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గా ఆరాధన చాలా మంచివి. ఏ రూపాల్లో అయినా విష్ణువుని, దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చాలా మంచిది. అది ఎవరెవరికి వీలున్నంతలో వారు ఏంటి ఒక్కసారి ఈ దేవతలందరినీ ఉదయాన్నే తలుచుకోవటం, ఆరు వీళ్ళు ఎక్కడికైనా వెళుతున్నారు అనుకోండి, వెళ్తున్నప్పుడు తలుచుకోవటం, ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటే అప్పుడు ఆ రోజంతా శుభప్రదంగా జరుగుతుంది అన్నమాట.